ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం. జూన్ 2 లోపు ఉద్యోగుల 5 డిఏలను చెల్లించాలంటూ ఉద్యోగుల సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న శ్రీనివాస్ గౌడ్, చిత్రంలో పుషకరావు, పాతూరి సుధాకర్ రెడ్డి, స్వామి గౌడ్, దేవి ప్రసాదరావు, విఠల్. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు జూన్ 2వ తేదీలోపు 5 డిఏలను చెల్లించాలని, పీఆర్సీ గడువు ముగిసి 2 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో తక్షణమే తాజా పీఆర్సీని ప్రకటించాలని తెలంగాణ ఉద్యోగుల సమన్వయ కమిటీ డిమాండ్ చేసింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని కోరింది. సోమవారం హైదరాబాద్ బషీర్బాగ్ దేశోద్ధారక భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఉద్యోగుల సమన్వయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, న్యాయపరమైనటువంటి డిమాండ్ల సాధన కోసం పోరాడుతున్న తమకు మద్దతు ఇవ్వాలని రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలను కలిసి కోరామన్నారు. త్వరలో జిల్లాల వారీగా పర్యటించి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని వివరించారు. టీజీఓల సంఘం మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి శ్రీనివాసగౌడ్ గారు మాట్లాడుతూ, ఉద్యోగులకు పదవి విరమణ బెనిఫిట్లు రాక అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఉద్యోగ సంఘాల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఉద్యోగులకు ప్రభుత్వం బకాయిలను చెల్లించకుండా నరకాన్ని చూపుతుందని తెలంగాణ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు విఠల్ విమర్శించారు. సో ఈ సమావేశంలో ఇంకా తదితరులు పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా మీరు చెప్పింది ఏంటంటే, జూన్ 2 లోపు ఉద్యోగులకు 5 డిఏలు పీఆర్సీ తక్షణమే ప్రకటించాలని చెప్పడం జరిగింది.